ఫోర్త్ మినిట్ కల్లా హ్మ్. ఆడియన్స్ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. హ్మ్. ఫోర్త్ మినిట్కి ఒకవేళ ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. హుహు. సో సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి. హ్మ్. ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి హ్మ్. మాత్ర. ఓహో! ఈ ఈ ఈ ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో. ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది. హ్మ్. ఇక్కడి నుంచి ఇంకేముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి రావాలండి క్లియర్‌గా. హ్మ్. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ యాస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలొచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు చాలా బావుందట. ఆహా! చేశారు పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకు మించి నేను చూడడం మానేయనండి. చూస్తాను. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో! ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి కదటండి. హ్మ్. హ్మ్. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు. హ్మ్. దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్మ్. మంచి మాత్రమే మనం చెప్దాము. హ్మ్. ఈ మధ్యొచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', హ్మ్. సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు. డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో, వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. హ్మ్. హ్మ్. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎన్ ఎంగేజ్డ్. వాటెవర్ ద వే ఇట్ మే బి. బట్ ఇట్స్ ఎన్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద యాహ్! మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్ అది. హ్మ్. అది ఎందులో ఉంటదో ఆ సినిమా అల్లా హిట్ అవుద్దండి. హ్మ్. హ్మ్. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం ఇది. హ్మ్. ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్, 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్. హ్మ్. మీ హ్మ్. సినిమాలన్నిట్లో మీరు పాటించారా? యెస్. 100% పాటించానండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి మీకు సినిమా మీ చూడండి సార్ మీకు లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ గూడా మీకు ఈ టెంపో ఉంటదండి. హ్మ్. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్‌లోనో, థర్డ్ మినిట్‌లోనో ఏసేస్తానండి మాత్ర. హ్మ్. వేసేస్తా. హ్మ్. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు' మీ ఇష్టం. హ్మ్. మీకు అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. హ్మ్. మొదటి సినిమా గదా! అందులో ఏనుగుకి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు. ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతారు. తర్వాత దాన్ని చంపేస్తారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగెళ్ళి ఇంకొకడు దొరుకుద్ది. అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి. హ్మ్. ఇంకొకడు దొరుకుద్ది. అది లాటరీలో. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. కదా! చూడండి అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే కరెక్ట్. డెఫినిట్‌గా చూస్తారండి. మీకు ఇదే కాదు, మీకు ఇంక్లూడింగ్ 'శుభలగ్నం', మీరు 'మావి చిగురు'. అసలు 'శుభలగ్నం' ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి అది. అవును. అంటే మామూలుగా మన మ మ యాక్చువల్‌గా ఇట్స్ ఎ ఫిల్మ్ ఆన్ ఎస్‌బీ అకౌంట్ అండి. హ్మ్. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో గనక తను ఆ జీవితం గనక గడపగలిగితే హ్మ్. మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవునవును సార్. 'జగపతి అంటే బాబు' గారు. ఎస్‌బీ అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే ఇప్పుడు కొంతమందికి రూ. 2,000 వస్తాయండి. హ్మ్. మీకు తెలీదండి, కొంతమందికి రూ. 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. హ్మ్. కానీ ఏ భార్యలు అత్యాశగా ఉంటారా సార్ మరి? ఉండకూడదనండి అక్కడ. అదే ఉండకూడదన్నది మీ ఆ! పాయింట్. అంటే ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అదెక్కడైనా నిజ జీవితంలో ఏమన్నా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యూ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. ఆహా! లేదండి. లేదండి. అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు ఆ! దానిలో. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్. ఏమిటో
ఏమిటో ఏమిటో అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే బాలకృష్ణ గారు రీజనబుల్. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. హ్మ్. ఆ! అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. హ్మ్. 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 వజ్రం సినిమా హ్మ్. అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. హ్మ్.